హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద కింగ్ టేల్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఎస్టర్డే నేను చెప్పిన ప్రకారం వీక్లీ ఖచ్చితంగా 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కింగ్ టేల్స్లో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నుంచి మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఎస్టర్డే అయితే మంచి మ్యాచెస్ జరిగాయి ఆర్ఆర్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్యలో. అండ్ నైట్ కూడా ఒక మంచి మ్యాచెస్ జరగడం జరిగింది కేకేఆర్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో. అండ్ ఆ రెండు మ్యాచ్ల్లో ద మెయిన్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ అండ్ ముంబై ఇండియన్స్. ఆర్ఆర్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. కొంచెం టెన్షన్ పెట్టిన మ్యాచ్ అయితే జరిగింది ఆర్ఆర్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్యలో. కానీ ఆర్చర్ మంచి బౌలింగ్ ప్రదర్శన వల్ల ఆర్ఆర్ అనేది ఐపీఎల్ ప్లే ఆఫ్కు క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఇదండి సినారియో. ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్కు క్వాలిఫై అయిన టీమ్స్ వచ్చేసి నంబర్ 1 ఆర్సీబీ, నంబర్ 2 గుజరాత్ టైటన్స్, నంబర్ 3 ఎస్ఆర్హెచ్, నంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యలో ధర్మశాలలో అయితే జరగడం జరుగుతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ ఎలిమినేటర్ 1 వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యలో జరగడం జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. దీని తర్వాత క్వాలిఫైర్ 2 అనేది జరగడం జరుగుతుంది. కానీ మనం వచ్చేసి ఈ వీడియోలో మన ఫోకస్ మొత్తం ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే ఉంటుంది, ఏదైతే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యలో జరుగుతుందో. ఆగండి. మ్యాచ్లోకి వెళ్ళే ముందు, అనాలిసిస్లోకి వెళ్ళే ముందు, మనం లాస్ట్ మ్యాచ్ చూసాం కదా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో. ఎందుకు హెడ్ కు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు? విరాట్ కోహ్లీ తలపొగరెక్కిందంటారా? విరాట్ కోహ్లీకి స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేదంటారా? అసలు ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? దగ్గరలో తొందరలో ఒక షార్ట్ వీడియో వస్తుంది దీని గురించి, తప్పక దాన్ని చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని గురించి డీటెయిల్డ్గా ఒక షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. రేపైతే ద వన్ అండ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే జరగబోతుంది. క్వాలిఫైర్ 1 ఆఫ్ ఐపీఎల్, టాటా ఐపీఎల్ 2026, ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో జరుగుతూ ఉంది. ధర్మశాలలో వెదర్ కండిషన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. వర్షం పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ లైట్ షవర్స్ అయితే పడవచ్చు అని వాతావరణ శాఖ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఆ పిచ్ వచ్చేసి సీమ్కి స్వింగ్కి సహకరించే పిచ్. ఎవరైతే ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సీమ్ అండ్ స్వింగ్ అయినా కూడా ఎర్లీ సెషన్స్లోనే సీమ్ అండ్ స్వింగ్ అవ్వడం జరుగుతుంది బాల్. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు నాకు తెలిసి చేసింగ్ అంటే బౌలింగ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి టాస్ ఎవరు గెలుస్తారా అనేది దాన్ని బట్టే మ్యాచ్ రిజల్ట్ అనేది ఒక 70% అనేది ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఆర్సీబీ ఇటువైపు చూసుకుంటే ఆర్సీబీ కూడా మంచి పటిష్టంగా ఉండే టీం. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ బౌలర్స్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా గుజరాత్ టైటన్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ అయితే చాలా ప్రధానంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ కంటెండర్స్ లిస్ట్లో చూసుకుంటే సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ టాప్ 2లో ఉన్నారు. వీరిద్దరే మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ అయ్యారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఛాన్సెస్ రావట్లేదు వాళ్ళ వల్ల. కాబట్టి వాళ్ళ ప్రతిభ ఏంటో ఇంతవరకు మనం చూడలేకపోయాం ఈ ఐపీఎల్ సీజన్లో. ఈ ఐపీఎల్ సీజన్లోనే కాదు, లాస్ట్ ఐపీఎల్ సీజన్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనమైతే చూడలేకపోయాం. ఇది మనం గమనించాలి. దాని తర్వాత ఈ రెండు మధ్యలో హోరాహోరీ చూసుకుంటే కనుక ఆర్సీబీది పై చేయి ఉంది. కానీ ప్రతి సీజన్ చూసుకుంటే లీగ్ మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది, ఒక మ్యాచ్ జీటీ గెలుస్తుంది, ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది, ఒక మ్యాచ్ జీటీ గెలుస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగబోతుంది. అలాగే ఈ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ధర్మశాలలో జరుగుతుంది. సీమ్ అండ్ స్వింగ్కి అనుకూలించే పరిస్థితి ఉంది స్టార్టింగ్లో, దాని తర్వాత బ్యాటింగ్కి అనుకూలించే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బట్టి మా కింగ్ టేల్స్ ఛానల్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఆర్సీబీకు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్స్, దేవదూత్ పడిక్కల్, రజత్ పతిదార్ ఇస్ ద కెప్టెన్, జితేష్ శర్మ ఇస్ ద వికెట్ కీపర్, దాని తర్వాత కృణాల్ పాండ్యా, రొమారియా షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్, సుయాష్ శర్మ, అలాగే
జాకబ్ డఫీ అనుకుంటున్నాను నేనైతే. ఇది మా ప్లేయింగ్ 11. దాని తర్వాత గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11కి వచ్చేసి శుభ్మన్ గిల్ ఈజ్ ద కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, తెవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇందులో వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా ఉంటారంటే అది గుజరాత్ టైటన్స్కు అర్షద్ ఖాన్ ఉంటాడు గుజరాత్ టైటన్స్కు ఇంపాక్ట్ ప్లేయర్. ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే టిమ్ డేవిడ్. ఈ మ్యాచ్కి వచ్చేసి ద కీ బ్యాటిల్స్ ఎవరెవరి మధ్యలో జరిగిపోతుందంటే ఫస్ట్ కింగ్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడా, విరాట్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడా. ఇది ఫస్ట్ బ్యాటిల్ అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ సీమ్ అండ్ స్వింగ్ని బాగా ఆడగలే సమర్థుడు. అలా అటువైపు కగిసో రబాడా సీమ్ అండ్ స్వింగ్ రెండు చేయగలే సమర్థుడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో బ్యాటిల్ అనేది చాలా బాగా ఉండబోతుంది. దాని తర్వాత సెకండ్ బ్యాటిల్ వచ్చేసి రజత్ పతిదార్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది ద మెయిన్ బ్యాటిల్ ఆఫ్ ద మ్యాచ్గా కావచ్చు. ఎందుకంటే రజత్ పతిదార్ స్పిన్నర్ని బాగా ఆడగలిగే సమర్థుడు. రషీద్ ఖాన్ గూగ్లీ, క్యారమ్ బాల్ మంచిగా వేయగలే సమర్థుడు. అదిగాక ఈ పిచ్లో వచ్చేసి స్పిన్కి అంతగా అనుకూలించకపోవచ్చు. కానీ మనకు తెలుసు రషీద్ ఖాన్ ఎలాంటి బౌలరో. చూద్దాం ఎలా రషీద్ ఖాన్ పై చేయి చూపిస్తాడా లేకపోతే రజత్ పతిదార్ పై చేయి చూపిస్తాడా ఈ మ్యాచ్లో అనేది వేచి చూద్దాం. అండ్ ఇంకో బ్యాటిల్ వచ్చేసి దేవదూత్ పడిక్కల్ వర్సెస్ జాసన్ హోల్డర్. అండ్ ద లాస్ట్ బ్యాటిల్ విచ్ ఈస్ ద రైవల్రీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు మనం, ఫిల్ సాల్ట్ వర్సెస్ సిరాజ్. నేను కొన్ని మ్యాచెస్లో చూశాను, ఇంతకుముందు మ్యాచెస్లో వాళ్ళిద్దరి మధ్య కొంచెం రైవల్రీ ఉంటుంది. అది ఈ మ్యాచ్లో నాకు తెలిసి చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సిరాజ్ పై చేయి కనబరుస్తాడా, ఫిల్ సాల్ట్ పై చేయి కనబరుస్తాడో చూడాలి. కానీ ఇంతవరకు స్టాట్స్ ప్రకారం చూస్తే ఫిల్ సాల్ట్ది పై చేయి ఉంది సిరాజ్ పైన. మళ్ళీ దాన్ని సిరాజ్ ఎలా ఓవర్కమ్ చేస్తాడనేది ఈ మ్యాచ్లో వేచి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఈ ఈ ఛాలెంజెస్ అనేవి చాలా మంచి ఛాలెంజెస్, ఒక మ్యాచ్ డిసైడింగ్ ఛాలెంజెస్ ఈ మ్యాచ్లో. అలాగే నా ప్రిడిక్షన్ ఏంటంటే ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ ఒక 240+ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే నా ప్రిడిక్షన్. ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ప్రకారం ఫేవరెట్స్ ఎవరంటే ఆర్సీబీ ఈజ్ మై ఫేవరెట్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత ఈ మ్యాచ్లో ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ కీ పర్సన్ ఎవరు కాబోతున్నాడంటే, కింగ్ టేల్స్ కీ పర్సన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు కాబోతున్నాడంటే విరాట్ కోహ్లీ. నా ప్రెడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ హైయెస్ట్ స్కోరర్ ఆర్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు హిట్ ఎ సెంచరీ. ఇదైతే జరుగుతుందని నా ప్రెడిక్షన్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుంది నా ప్రెడిక్షన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇదండి ఈ వీడియోకి వచ్చేసి. కింగ్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, దయచేసి కింగ్ టేల్స్ ఛానల్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్తో, కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కే శాషావలి. బాయ్ బాయ్.